త్రిపుర రహస్యం అనేటువంటి ఒక టెక్స్ట్. అది యాక్చువల్గా రమణ మహర్షి ఆశ్రమం వాళ్ళు దాన్ని పబ్లిష్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఏంటి అద్వైత వేదాంతం నేనెవరు అనేటువంటి విషయాన్ని గ్రహించే విచారణ జ్ఞానకాండ. ఇందులో ఏంటి సుభేదనుడని ఆయన రాశారు, ఒక ఋషి లాంటి ఆయన రాసిన దాంట్లో ఏంటి అక్కడ దత్తాత్రేయుడికి పరశురాముడికి జరిగినటువంటి సంవాదం. ఇక్కడ ఏం చెప్తాడు, ఏ విషయానికైనా సరేనా ముందు నువ్వు విచారణ చేయాలి. విచారణ చేసిన తర్వాత నువ్వు ఎందుకు విచారణ చేయలేకపోతున్నావు, ఇన్ని సమస్యలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, అయినా సరే ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుందని ఎవ్వరూ విచారణ ఎందుకు చెయ్యరు అని అడుగుతాడు పరశురాముడు. ఎందుకు అడుగుతాడు అంటే సత్సంగ్ లేదయ్యా, అంటే తెలివైన వాళ్ళ కంపెనీ లేదు, తెలివైన వాళ్ళు కనుక ఉండి వాళ్ళు కనుక నీకు విషయం అవగాహన చేసి నువ్వు కూడా వినడానికి గనక సిద్ధంగా ఉంటే అంటే అర్థం ఏంటి, నేను మారాలి అనే భావం పెట్టుకొని మారడానికి కావాలన్నటువంటి శక్తి కనుక నువ్వు పెట్టుకున్నావు అంటే అవతల వాళ్ళు మంచి చెప్పింది ఏదైనా సరే నీకు అవగాహన అవుతుంది అనేటువంటి విషయంగా చెప్తాడు. ఇక్కడ ఇంకేం చెప్తాడు, ఇందులో కథలుగా చెప్తాడు. కథల్లో ఏంటి అందులో ఉన్నటువంటి ప్రిన్సిపల్ అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇక్కడ హేమచూడు అనేటువంటి ఒక రాజు ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తెచ్చుకుంటాడు. ఆమె పేరు హేమలేఖ. యాక్చువల్గా ఏంటి ఆమె మంచి జ్ఞాని, కానీ ఆ విషయం ఇంకా భర్తకి ఇంకా అవగాహన రాదు. ఆయన అడుగుతాడు, ఎందుకు నువ్వు ఇంకా సంతోషంగా లేవు, నేను చాలా ఇంత అసలు పిచ్చెక్కిపోయినంత ఆనందంగా ఉన్నాను, నువ్వు ఇంత ఆనందం చూపించట్లేదే అంటాడు. నేను చూపిస్తున్నానయ్యా, నీ మీద నాకేం ఇష్టం లేదు, కాకపోతే నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. ఈ భూమి మీద ప్రియం అంటే ఏంటి, అప్రియం అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, సుఖం కానిదంటే ఏంటి అని అడుగుతుంది. అదేంటి ఆడవాళ్ళు కాబట్టి నీకు ఇంత చిన్న విషయం కూడా తెలియదు, అది తెలియదా, నాకు ఏది సుఖం అయితే ఇస్తుందో అది నాకు ప్రియం, నాకు సుఖం ఇవ్వదనుకో అది నాకు అప్రియం. ఈ విషయం గురించి నువ్వు నన్నే అడగక్కర్లేదు, చీమని అడిగిన సమాధానం చెబుతుంది, దాని ఇష్టమైన పంచదార ఎత్తుకుపోతుంది కానీ అది ఇసుకను బారేసిపోతుంది కదా, దీనికి అంత పెద్ద తెలివితేటలు అవసరం లేదు అంటాడు. కరెక్టేనయ్యా, నువ్వు చెప్పావు బాగానే ఉంది, మరి ఇదే సుఖం అనేది ఇది నీకు ఎప్పటికీ ఉంటుందా మారకుండా? మరి మారకుండా ఉండే సుఖం ఏదన్నా ఉంటే నాకు చెప్పు. సపోజ్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, వర్షాకాలంలో మనం బయటికి వెళ్లకుండా లోపల ఏదో వేడిగా ఏదో పెట్టుకొని కూర్చోవటం ఇష్టము. అట్లాగే ఎండాకాలం వచ్చింది, ఇదే వేడి ఎండాకాలంలో ఉంటే మాడిపోతాం. అంటే మనకు చలికాలంలో పనికొచ్చేది ఎండాకాలంలో పనికిరాదు, ఎండాకాలంలో పనికొచ్చేది చలికాలంలో పనికిరాదు. అంటే ఋతువులన్నీ మారిపోతున్నాయి. ఆ తర్వాత మన కోరికలు కూడా చూడు, ఒకప్పుడు నాకు అసలు ఇది లేనిదే నేను ఉండలేను అన్నవాళ్ళం, తర్వాత ఇది వదిలిపోతే బాగుండు అనేటువంటి భావనలోకి వస్తున్నాం. మరి వీటన్నిటికీ కారణం ఏంటి, ఎందుకు ఈ ప్రియం వస్తుంది అని అడుగుతుంది అనమాట. అడిగినప్పుడు దానికి సమాధానం ఏం అప్పుడు దానికి సరే దీనికి ఆయన సరిగా చెప్పినట్టు చెప్తే అప్పుడు ఈమె చెప్తుంది అనమాట. దీనికి అంతటికి కారణం ఏందయ్యా అంటే నీ మనసయ్యా, ఈ ఇష్టాలు అయిష్టాలు బయట ఎక్కడా లేవు, నీ మనసులోనే ఉన్నాయి. ఒక విషయాన్ని నువ్వు నాకు ఇష్టపడ్డాను అనుకున్న దాన్ని 24 గంటలు నువ్వు ఇమాజినేషన్ చేసుకొని దాని మీద నువ్వు వ్యామోహం పెంచుకుంటావు, అది నీకు అప్పుడు లేనిది ఉండలేని పరిస్థితికి వచ్చావు. దీనికి కారణం నీ